తర్వాత ఏం చేశాడు? దిక్పటధర, దిక్కులు బట్ట అంటే అర్థం ఏమిటి? నేను మా గదిని బట్టగా ధరించాను అంటే ఆ గది ఎంత శరీరం నాకుంది అని అర్థం. అలాగే దిక్కులు వస్త్రములు అనగా ఈశ్వరుడు ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రపంచమంతా వ్యాపించినవాడు. దిక్పటధరుడు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే మొత్తం సర్వప్రపంచమును వ్యాపించిన వ్యాపకుడు, అంతటా నిండినవాడు అని అర్థం అన్నమాట. అంటే చెప్పకుండానే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. బ్రహ్మకపాలం చేత్తో ధరించాడంటే బ్రహ్మజ్ఞానాన్ని అరచేతిలో పెట్టుకుని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే భిక్షాటన చేయగలడు. అహంకారంతో ఉన్నవాడు భిక్షాటన చేస్తాడా? కాశీ పంపాను నేను కొంతమంది భక్తుల్ని, అన్నపూర్ణాదేవి దగ్గర ముష్టి అడిగి అన్నం తినండి అని. మేము అన్నం ఎందుకు తింటామని అహంకరించారు. అంటే చూస్తూ చూస్తూ మన అహంకారం ఏం చేస్తుందన్నమాట, అడుక్కోనివ్వదు. అందుకే జ్ఞానులు ఆ అహంకారాన్ని వదలడానికి భిక్షాటనను ఒక మార్గంగా పెట్టారు. మహానుభావులు కంచి పరమాచార్యులు జయేంద్ర సరస్వతుల వారికి కూడా గురువైన చంద్రశేఖర స్వామి వారు భిక్షాటన మహిమని ఎంత బాగా చెప్పారో తెలుసునా అండి. అసలు ఉపనయనం జరిగినప్పుడు భిక్షాటన ఎందుకు పెట్టారనుకుంటున్నారు? ఒరే నువ్వు కోటీశ్వరుని అనుకుంటావేమో, లేక అధికారిని అనుకుంటావేమో, భవిష్యత్తులో ఎవడైనా ముందు ముష్టెత్తుకుంటేనే గొప్పడవుతాడరా. ముష్టెత్తుకోవడం అంటే అహంకారాన్ని తొలగించుకోవడం, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవటం. అందుకనే ఉపనయనమైన వెంటనే యాచనకు బయలుదేరతారు. విద్యాభ్యాసం చేసే రోజుల్లో పూర్వం మధుకర వృత్తిని చేసుకునేవారు. అందువల్ల కృష్ణుడు బలరాముడు కూడా కాశీలో అన్నం అడుక్కు తిని చదువుకున్నారు. అలా చదువుకుంటేనే విద్య వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ కూడా దేవస్థానం వారు పవిత్రంగా ఇంత అన్నం పెడుతున్నారు ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలకి. ఇది నిజంగా మీరు అదృష్టవంతులు. కష్టపడి యాచన చేయక్కర్లేకుండా ఈశ్వరుడే మిమ్మల్ని నిజంగా యాచకులు చేశాడు. ఆయనంత ఆదిభిక్షువులు చేశాడు మీకు పూర్వజన్మ సుకృతం వల్ల. ఇదే బయట వెళ్ళి అడుక్కుని చదువుకునే వాళ్ళని అడిగితే చెబుతారు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నమాట. ఈ యాచన వల్ల మనకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది, అహంకారం తొలగుతుంది. సన్యాసం స్వీకరించే ముందు ఏం చేస్తారో తెలుసుగా మీకు? సన్యాస దీక్ష ఇచ్చే ముందు ఒక ఏడాదో 2 ఏళ్ళో 5 ఏళ్ళో గురువుగారు కొన్ని చోట్లకు పంపుతారు. ఇవాళ ఉన్నటువంటి హేమాహేమీలైన సన్యాసులందరినీ అడగండి. ఇప్పుడంటే వాళ్ళు ఏసీ రూములు పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకున్నారు, కానీ వాళ్ళందరూ నైమిశారణ్యంలోనో హరిద్వారంలోనో 2 ఏళ్ళు ముష్టెత్తుకు బతుకుతారు కొంతకాలం. గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా కొంతకాలం పాటు తిరుపతిలో యాచనకు వెడితే ఆయనకి ఆ రోజుల్లో ఆశ్రమానికి ముందు యాచనకు అన్నం పెట్టిన ఒక ఆవిడ ఉంది. వాళ్ళ ఇంటికి నన్ను భోజనానికి పిలిచారు. అక్కడికి వెళ్ళగానే చెప్పారు, యతి రూపంలో భిక్షాటన చేసే రోజుల్లో గణపతి సచ్చిదానంద స్వామి వారు ఈవిడ దగ్గర మొదటి భిక్ష సేకరించారండి అని. ఆవిడ నన్ను కూడా పిలిచి ఆహారం పెట్టింది. ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సన్యాసులు గొప్ప మహాస్థాయికి వెళ్ళే ముందు యాచకులు అవ్వాలి. ఈ యాచన బ్రహ్మజ్ఞానానికి దారి తీస్తుంది. అది చెప్పడానికి కపాలం ధరించి కపాలి అని పిలువబడ్డాడు. భూదేశ అంటే ఏదో నెత్తి మీద కోరలు కొమ్ములు పెట్టుకున్నటువంటి భూతాలకు అధిపతిని కాదు, పంచభూతములకు అని అర్థం. భూతములు అంటే మనందరం కూడా భూతములే. నానాభూతమయం విధిమేను. మీరు ఎప్పుడైనా వీలుంటే విరాట పర్వం వినండి. విరాట పర్వంలో భారతంలో ధర్మరాజుని నువ్వెవరివి అని అడిగాడు విరాటరాజు గారు. అంటే నేను ఎవరినో ఏం చెప్పగలను, కానీ నువ్వు నిజం చెప్పమని అడుగుతున్నావు. ఉన్న రూప పలుకు అన్నరు ఎచ్చట కలరు. ఉన్నట్టుగా ఎవరు చెబుతారు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. అంటే నేను ధర్మరాజుని అని నిజం చెప్పనని చెప్పేశాడు ఆయన. నేను ధర్మరాజుని, మహారాజుని, జోదంలో ఓడిపోయాను, మారు వేషంలో ఇక్కడ ఉంటాను అని నిజం చెప్పకూడదు. అలా ఎందుకు నిజం చెప్పకూడదో చెబుతున్నాడు. నేను నానాభూతమయము, అనేక భూతములకు నిలయము. అనగా మన శరీరములో ఎన్నో భూతములు ఉన్నాయి. పంచభూతాలే కాదు, రకరకాలైనటువంటి దివ్యశక్తులు ఉన్నాయి, పిశాచాలు ఉన్నాయి. వీటికి నిలయం ఈ శరీరం. అందుకే ఈ శరీరముతో మనము జీవించి ఉన్నంతకాలము ఎంత గించుకున్నా నిజం చెప్పలేం. మీరు చూడండి, ఏదో ఒక అబద్ధం ఆడకుండా ఉండడు. నేను చూస్తూ ఉంటాను, ఈ టీవీ షూటింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కారులో తీసుకెడతారు వాళ్ళు హైదరాబాద్లో. మా ఇంటి దగ్గర నుంచి ఉప్పల్ నుంచి స్టూడియోకి వెళ్ళేలోపు ఈ డ్రైవర్కి గురువుగారిని తీసుకుని బయలుదేరేవా అని ఫోన్ చేస్తారు పాపం పై వాళ్ళు. వెంటనే వీడు
ఇంకేందండి బేగంపేట వచ్చేసాను. వాడు ఇంకా ఉప్పల్ బస్ స్టాండ్లో ఉన్నాడు. బేగంపేట వచ్చేసానంటాడు. టిఫిన్ తెచ్చావా? 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానండి. ఎప్పుడు అడగండి 5 నిమిషాల్లో వచ్చేసానంటాడు వాడు. ఈ 5 నిమిషాలు 50 నిమిషాలు అవ్వచ్చు, 500 నిమిషాలు అవ్వచ్చు, కానీ వీడు నిమిషానికి ఒకసారి 5 నిమిషాల్లో వచ్చేసానంటాడు. అంటే ఎందుకని అసత్యాలు ఆడుతున్నాం అంటే మన శరీరంలో ఇన్ని భూతములు ఉండడం వల్ల ఈ భూతములు ఏం చేస్తాయంటే నిజం పలకనివ్వవు. మీరు అన్నిటికీ అబద్ధాలు ఆడతాం ఎందుకు అని అనుమానం వస్తుంది మనకి. జేబు నిండా డబ్బు ఉంటుందా? అన్నీ 100 రూపాయల కట్టలు 500 కట్టలు ఉంటాయా? ఎవడన్నా వచ్చి కాస్త డొనేషన్ అడిగితే లేక 100 రూపాయలు అడిగితే నా 100 నా దగ్గర ఎక్కడుందండి 100 అంటాడు. ఇది ఒక అసత్యం అలవాటు. దీనికి గల కారణం శరీరం అనేక భూతములకు నిలయం అవ్వడం వల్లే. ఈ భూతములను అదుపులో పెట్టే శక్తి ఒక్క పరమాత్మకే ఉన్నది. ఆయనే ఈశ్వరుడు. అందుకే శివుణ్ణి భూతేశ అన్నాడు శంకరాచార్య. అదనమాట కపాలి భూతేశ. అందుకే శివభక్తులు తొందరపడి అబద్ధం ఆడలేరు. చూడండి, తొందరగా అబద్ధం ఆడడానికి నిజమైన శివభక్తులు ఇది నేను చెప్పేది. ఈశ్వరుణ్ణి నిరంతరం తలుచుకునేవాడు అబద్ధం చెప్పలేడు, పిచ్చేళ్ళని చెప్పేస్తాడనమాట వాడు. భజతి జగదీశైక పదవీం అంటే ఇన్ని శుభలక్షణములు ఉన్నాయి కాబట్టి ఆయన సమస్త లోకానికి ఈశ్వరుడమ్మా. లేకపోతే ఆయనలో ఎంత శక్తి లేకపోతే నీ అంతటి ఆదిపరాశక్తి ఆయన భారీ అవుతుంది అని చెప్పాడనమాట. ఆ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు సుమా అని అంతరార్థం అన్నమాట. ఈ విషయములన్నీ మనకి తెలిస్తే అప్పుడు మనకేమవుతుందన్నమాట, రోజు కవచం అవుతుంది. ఈ కవచం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి కలిగితే వాడిని సిద్ధపురుషుడు అంటారు. అలాంటి సిద్ధపురుషులకు చిట్ట చివరి కాలంలో శ్రీశైల క్షేత్రం గుర్తుకొస్తుంది. అది గుర్తుకొస్తే వాడు పొరపాటున కూడా నరకమునకు వెళ్ళమంటే వెళ్ళడు. అదనమాట ఇంత అంతరార్థం. ఇంత పూర్వం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు బోధ చేయటం వల్ల మేధా దక్షిణామూర్తి మౌనంతో వారి సందేహాలు తీర్చినట్లుగా మనము కూడా నిరంతరం సాధన చేయగా ఈ పురాణములు వినగా అప్పుడు ఎప్పుడు శ్రీశైలం అని గుర్తొస్తుంది కనుక అంత్యకాలంలో శ్రీశైలం గుర్తుకొస్తే అప్పుడు నరకానికి వెళ్ళాం. ఇవి కాకుండా ఉంటే వాడు చేసిన పాపాలకి తగినట్లుగా ప్రతి వ్యక్తి చేసిన పాపాలు ఇక్కడో పైలోకంలోనో 2 చోట్ల అనుభవిస్తాడు. ఇక్కడ అనుభవిస్తాడు, అక్కడ అనుభవిస్తాడు. అందుకే చివరి రోజుల్లో హాయిగా వెళ్ళిపోయిన వాళ్ళల్లా అదృష్టవంతులండి అన్నారు. చేసిన పాపాల వల్ల తీసుకుని మరణిస్తారు కొంతమంది. పోయే కాలంలో కొంతమందికి కళ్ళు ఇలా తెరుచుకుని పోతారట, అంటే కళ్ళల్లోంచి ప్రాణం పోయింది. కొంతమంది అలా నోరు తెరిచి ఆవులించి చచ్చిపోతారు, నోట్లోంచి ప్రాణం పోయిందని అర్థం. కొంతమందికి చెవుల్లోంచి రక్తం వస్తుంది, అంటే వాడి చెవుల్లోంచి ప్రాణం పోయింది. కొంతమందికి నాభి నుంచి అంటే బొడ్డు నుంచి రక్తం వస్తుంది, అనగా నాభిస్థానం నుంచి వాడికి ప్రాణం వెళ్ళిపోయింది. కొంతమంది ఒక్కసారిగా నోరు అని ఆవులించి చచ్చిపోతారు. అందుకే గురక పెడుతున్నాం అంటే అటువంటి వాళ్ళు నమశివాయ అని బాగా అనమన్నారు. ఎందుకో తెలుసా, ఇది ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం తెచ్చిపెడుతుంది కనుక. కాబట్టి నమశివాయ అంటే ఎప్పుడో ఒకప్పుడు గురక వచ్చినప్పుడు ఆ గురకలోంచి హరహర గురకగాయ అనేవాడికి వస్తా హరహర అని పోతాడు, ఏదో ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు కనుక. ఒక్కొక్కడు బాత్రూమ్కి వెళ్ళి మూత్ర విసర్జనకు వెళ్ళి శరీరం విడిచిపెట్టేస్తాడు, అనగా వాడికి మూత్రద్వారం గుండా ప్రాణం పోయింది. ఒక్కొక్కడు మల విసర్జన, వాడికి ఆ చివరి క్షణాల్లో మోషన్స్ అయిపోతాయి, ఇక ఒకటే విరేచనాలన్నమాట, దాంతో ప్రాణం పోతుంది వాడికి, అనగా వాడికి మలద్వారం గుండా ప్రాణం పోయింది. ఈ మలమూత్ర ద్వారముల గుండా ప్రాణం పోతే అధోలోకాల పాలైపోతాడు, వాడికి ఇప్పట్లో మోక్షం రాదు. నాభిస్థానం నుంచి ప్రాణం పోతే యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎక్కువ కాలం శిక్షలు అనుభవించడు, కానీ మొత్తం మీద నరక శిక్షలు అనుభవిస్తాడు. నోరు, కళ్ళు, ముక్కులు, చెవులు వీటి గుండా ప్రాణం పోతే ఉన్నంతలో కొంత నయం, కానీ 100 సంవత్సరాల కాలం తక్కువ కాకుండా యమశిక్షలు అనుభవిస్తాడు. ఒక్క మార్గం గుండా ప్రాణం పోతే వాడికి నరకం ఉండదు, అదే కపాల మోక్షం, బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం పోవటం. ఇది చాలా కష్టం. అందుకే ఇక్కడ తల్లిదండ్రులు కానీ గురువులు కానీ బ్రహ్మరంధ్రం మీద చెయ్యి పెట్టి వాడికి మంత్రోపదేశం చేయాలి, ఆశీర్వచనం ఇక్కడ చెయ్యాలి. ఇక్కడ చెయ్యి పెట్టే అధికారం ఎవరికుందో తెలుసా? తల్లికి, తండ్రికి, గురువుకి, ఈ ముగ్గురికి తప్ప. గురువులు అంటే మహానుభావులు లాంటి పౌరాణికులు లేక సిద్ధయోగులు వస్తారే వాళ్ళకుంది.
మిగతా వాళ్ళు ఎవరికి రమ్మంటే రాదు, పొరపాట్లు కూడా చెయ్యి అధికారం. అందుకే మీకు బాగుంది కదా అని అస్తమానం అడ్డమైన వాళ్ళ చేత నెత్తి మీద డామ్ డామ్ అని కొట్టించుకుంటే వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయన్నమాట. అందుకని నెత్తి మీద చేతులు పెట్టడానికి కూడా అధికారం కావాలి. ఈ నెత్తి మీద చెయ్యి పెట్టితే అవతల వాడి వల్ల వీడు క్రమంగా మోసగింపబడతాడు పరుల వల్ల. అందుకే పూర్వం ఎవడన్నా మోసపోతే ఏమనేవారు తెలుసా? ఒరే నెత్తి మీద చేతులు పెడుతున్నావు రోయ్ అనేవారు. ఇవన్నీ మన పెద్దలు చెప్పకుండానే చెప్పారు. ఇందులోంచి బయటపడడానికి ఏం చెయ్యాలో కూడా చెప్పారు.